హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కార్తీ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు నాకు స్వీట్ తినాలనిపించిందన్నమాట. అప్పటికప్పుడు స్వీట్ ఏం తయారు చేసుకోవాలి అంటే నాకు సడన్గా ప్రసాదం ఐడియా వచ్చింది. అందుకని ముందుగా ఇంట్లో నెయ్యి లేదు కాబట్టి, వెన్న కూడా పెద్దగా లేదు, కొద్దిగా ఉంది. దీన్ని కాసేసి ముందు పక్కన పెట్టేస్తానని చెప్పేసి వెన్న కాస్తున్నాను. ఈ వెన్న ఏంటంటే సిమ్లో పెట్టుకొని చుట్టూ మాడకుండా జాగ్రత్తగా కాసుకోవాలి. అలాగ నురుగులు వచ్చేటప్పుడు ఒకసారి ఊది చూసుకుంటే లోపల తేనె రంగు వస్తుంది. ఆ తేనె రంగు వస్తే ఇంకా మనకి వెన్న కాగి నెయ్యి అయిపోయినట్టు అనమాట అండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుంటే గిన్నె వేడికి చక్కగా తేనె కలర్ వచ్చేస్తుంది. అది ఫ్రిడ్జ్లో పెట్టి గట్టిపడ్డాక తెల్లగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, నిల్వ కూడా ఉంటుందన్నమాట. ఇందులో ఏ దినుసులు వేసి మరిగించాల్సిన అవసరం లేదు. చూసారా, ఆ కలర్ వచ్చిందనమాట. దింపేశాక కూడా ఇంకా లోపల అలా మూవ్ అవుతుంది చూసారా. ఈ కలర్లో నెయ్యి కాచుకుంటే చాలా అంటే చాలా కమ్మగా బాగుంటుందన్నమాట. నల్లగా కాచుకోకూడదు, తెల్లగా కాచుకోకూడదు. ఈ కలర్ మటుకు కంపల్సరీ ఉండాలి. ఓకేనా? ఇక ప్రసాదంలోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న టీ గ్లాస్తో గ్లాసు నూక పోస్తున్నాను. ఒక స్పూను నెయ్యి వేసాను. అందులో వేసి దాన్ని చక్కగా మాడకుండా వేయించుకోవాలి. అది కూడా సిమ్లో పెట్టుకుని, స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మాడకుండా వేయించుకోవాలి. వేయించుకోవడం అంటే ఎర్రగా దోరగా వేయించేయాల్సిన పని లేదండి. అంటే కొంచెం మనకు ప్రసాదంలో జిగురు రాకుండా ఉండాలంటే అది పట్టుకొని చూస్తే నూక మన చేతికి కొంచెం కాలుతున్నట్టుంటే సరిపోతుంది ఆ వేడి. అప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకోవచ్చు. మాడింది అనుకోండి, లోపల ఆ నూకలు నల్ల నల్లగా ఉంటుందన్నమాట. ప్రసాదం తెల్లగా ఉంటేనే బాగుంటుంది. ఈ తెల్ల నూకతో చేసినప్పుడు తెల్లగా ఉంటేనే బాగుంటుంది. అలా పట్టుకున్నప్పుడు చెయ్యి కాలిందంటే నూక సరిపోతుందన్నమాట. అప్పుడు పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత, నూక చల్లారిన తర్వాత ఒక గ్లాస్ పాలు వేడిగా ఉండగా వేసేస్తే ఉండలు కట్టేస్తుంది అనమాట అండి. 2 గ్లాసులు నీళ్ళు, అంటే మనం నూక ఎంతైతే పోసామో, ఏ గ్లాస్తో పోసామో దాంతో 3 పోసుకుంటే సరిపోతుంది. మీకు పాలు లేకపోతే ఒట్టి నీళ్ళతో కూడా చేసుకోవచ్చు. పాలు ఉంటే గ్లాసున్నర కూడా పోసుకోవచ్చు. పంచదార అయితే 2 వేసుకోవాలండి. నేను 2కి కొంచెం తగ్గించి వేస్తున్నాను. ఈ తీపి సరిపోతుందన్నమాట. బాగా తినేవాళ్ళకి 2 ఫుల్గా వేసేసుకోవచ్చు. 1కి 2 కంపల్సరీ అండి. అది దేవునికి ప్రసాదం అది పంపించినా కూడా మనం అలాగే చేసి పంపించాలి. చప్పచప్పగా పెట్టకూడదు. దీన్ని మనం ఉండకట్టకుండా అలా కలుపుకుంటూ ఉంటే దగ్గర పడిపోతుందన్నమాట. కొంతమంది 4 గ్లాసులు వాటర్ పోసి చేస్తారంట గుడి దగ్గర ప్రసాదాలకి వాటికిను. ఉప్మాకు కూడా అలా 4 గ్లాసులు పోసుకుంటారట. నేనైతే 3 పోస్తాను. ఇప్పుడు 1 గ్లాసు, చిన్న గ్లాసు నూకే కాబట్టి నెయ్యి కూడా కొద్దిగానే వేసానన్నమాట. ఇందులో జీడిపప్పులు, కిస్మిస్లు ఇంకా కావాలంటే చాలా వేయించుకుని వేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ ఏమీ వేయట్లేదు. నాకు సడన్గా ఇలా ప్లెయిన్గా తినాలనిపించింది అన్నమాట. ఇందులో కొద్దిగా యాలక పొడి కూడా వేసేస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. పంచదారలో తీపి, పాలు నెయ్యిలో కమ్మదనం, ఈ యాలక పొడిలోంచి మంచి సువాసన కలగలిపి మెత్త మెత్తగా నూక, అమృతం అంటే ఏంటో ఇది తింటేనే తెలుస్తుందండి. ఇప్పుడు ఆ గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసి ప్రసాదాన్ని అందులోకి తీసేసాను. మొత్తం ఒక చిన్న గ్లాస్ చేస్తే ఆ గిన్నెతో ఫుల్గా అయిందనమాట అండి. ఫుల్గా చుట్టూ నెయ్యి బయటికి కారిపోతుందని చెప్పి నెయ్యి కొంచెం తీసేసాను అనమాట. తీసేసి అలా గార్నిష్ చేశాను. చూసారా, చిటికలో అయిపోయింది. ఇది చల్లారాక ఇంకా చాలా గట్టిగా ఉంటుందన్నమాట అండి. గట్టి పడుతుంది, అలా ఉండలుగా అవుతుంది. ఇంకా చల్లారితే ఇంకా గట్టిగా కూడా అవుతుందన్నమాట అండి. అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అది. వీటితో పాలమంజలు కూడా చేసుకుంటారు ప్రసాదంతో. మనం పూర్ణం పెట్టుకోకుండా, శనగపప్పు బెల్లం పెట్టకుండా ఈ ఉండలు పెట్టి పాలమంజలు కూడా చేసుకోవచ్చు అనమాట. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.